దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. జాతీయ స్థాయి నాయకులు పరీక్ష పేపర్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అమ్ముకొని అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. మే నెల 3వ తేదీ నాడు జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్స్ లో ప్రశ్న పత్రాల లీకేజ్ అనేటువంటి అంశం మీద జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. దానికి సంబంధించి నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలో దోషులు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కానీ భారతీయ జనతా పార్టీ యువమోర్చాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా దీంట్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నారనేటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా మనకు తెలుసుకుంటుంది. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాయడం జరిగింది. నీట్ ఎగ్జామ్స్ రాసిన వారి యొక్క భౌతిక ఏంటి, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మానసిక స్థితి ఏమిటి, అలా సడన్ గా ఇటువంటి పేపర్ల లీకేజ్ జరుగుతుంటే దానికి బాధ్యులు ఎవరు, ఎందుకు మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఇప్పటి వరకు 89 సార్లు ఈ పేపర్ ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి 89 టైమ్స్. దాంట్లో సుమారుగా ఒక 48 సందర్భాలలో మళ్ళీ తిరిగి ప్రశ్న పత్రాలను కొత్తగా నిర్వహించినటువంటి పరిస్థితి. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సెంట్రలైజ్డ్ ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఎన్టీఏ అనేటువంటి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఆ ఏజెన్సీ ద్వారా ఈ నీట్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. గతంలో వివిధ విశ్వవిద్యాలయాలు కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ పరీక్ష పేపర్లు నిర్వహించినప్పుడు చాలా సక్రమంగా సజావుగా జరిగేటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్రంలో ఎన్టీఏ అనేటువంటి ఒక ఏజెన్సీని తీసుకొచ్చి ఆ ఏజెన్సీ ద్వారా నీట్ అనేటువంటి ఎగ్జామినేషన్ రాయించడం ద్వారా ప్రశ్న పత్రాలు లీక్ అవడం, అంటే 140 ప్రశ్నలు ఉంటే 130 దాకా లీక్ అయినటువంటి పరిస్థితి. అనేక పర్యాయాలు పిల్లల యొక్క మానసిక స్థితి, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ స్ట్రెస్, అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బజార్లో వస్తువులను కొనుగోలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో వచ్చిన తర్వాత ప్రశ్న పత్రాలన్నింటినీ కూడా అమ్మడం, కొనడం, బజార్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ నీటికి సంబంధించినటువంటి గతంలో కూడా 24లో ఒకసారి ఇలాగే జరిగింది. ఆ బాధ్యులను ఎవరైతే ఉన్నారో అప్పుడు డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి వ్యక్తిని శిక్షించడం పోయి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు అయిన తర్వాత వారికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించినటువంటి పరిస్థితి. అంటే నీట్లో డైరెక్టర్ జనరల్ గా ఉండి 2024లో దానికి బాధ్యులుగా ఉండి నైతిక బాధ్యత వహించిన వ్యక్తిని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ గా ఒక ప్రత్యేకమైనటువంటి పదవిని క్రియేట్ చేసి దాంట్లో వేశారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎప్రిసియేషన్. ఇది ఒక పథకం ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయం కానీ, ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదా కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతుందని మనం భావించాలి. ఎందుకంటే శిక్షించవలసినటువంటి వ్యక్తిని రివార్డ్స్ తోటి, అవార్డ్స్ తోటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీగా ప్రధానమంత్రి గారు మొన్న పిల్లలందరితో గడిపి మీరు ఒత్తిడి ఫీల్ అవ్వకూడదు, సక్రమంగా ఎగ్జామ్స్ రాయాలి, ఇవన్నీ చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఎన్టీఏ అనేటువంటి సంస్థకి అసలు ఒక ఆడిట్ కానీ, ఒక సూపర్వైజరీ లెవెల్ కానీ, పర్యవేక్షణ బాధ్యతలు కానీ, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆ సంస్థకి ఎవరు నిర్దేశిస్తున్నారు, ఎవరు ఆదేశిస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటిది మనందరం కూడా తెలియవలసినటువంటి అవసరం. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసినటువంటి అవసరం. వాళ్ళు ఏదో తప్పు జరిగింది క్షమించండి అంటే ఈ 22 లక్షల మంది పిల్లలు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు కానీ, వాళ్ళ యొక్క సమయం కానీ, టెన్షన్ కానీ, మళ్ళీ విద్యా సంస్థల్లో కోచింగ్ తీసుకోవడం, మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా చాలా వ్యయ ప్రయాసంతో. సో కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసేది
దీని మీద ఒక సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని, జేపీసీని, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి ఒక జేపీసీని నియమిస్తే దీంట్లో నిజాలు నిగ్గు తేలతాయనేటువంటిది మేము భావిస్తున్నాం. అదేవిధంగా దీనికి పాత్రదారులు, సూత్రధారులు అంటే ప్రధానంగా ఇది రాజస్థాన్లో లీక్ అయిందని మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్, తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా లీక్ అయిందనేటువంటి మనకున్నటువంటి